1938వ సంవత్సరంలో ఉదయాన్నే మా గ్రాండ్ ఫాదర్ మోటార్ బాలన్న గారు ఇక్కడ నదీ స్నానానికి వచ్చినప్పుడు ఈ నదీ గర్భంలో సీతారామ లక్ష్మణ సమేత 3 విగ్రహాలు ఇక్కడ లభించడం జరిగింది. దానిని ప్రతీకగా ఆయన ఇక్కడే 1938లో ఆలయం నిర్మించినాడు. ఈ ఆలయంతో పాటు స్వామివారి విగ్రహాలకు ఎదురుగానే స్వామివారితో పాటు ఆంజనేయ స్వామి కూడా ఉండాలని చెప్పేసి భక్తాంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. కాకపోతే ఈరోజు మార్నింగ్ అంటే సెప్టెంబర్ 30 తారీఖు ఈరోజు మార్నింగ్ ఉదయం అర్చకుడు ఇక్కడ అభిషేకానికి వచ్చి చూడగా ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడి యొక్క తలుపులు బద్దలు కొట్టి స్వామి విగ్రహాన్ని పూర్తిగా కింద నుంచి తొలగించుకొని స్వామి విగ్రహాన్ని చోరీ చేయడం జరిగింది. దీని మీద తగు చర్యలు తీసుకొని ఆలయ యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పేసి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రజలు కూడా దీనికి సహకరించి స్వామికి సంబంధించినటువంటి విగ్రహము లభ్యమయ్యేలాగా అందరూ ప్రయత్నం చేయాలి. ఎటువంటి సమాచారం అందినా మాకు తెలియజేయాలి.